మూవీ నేమ్ బైసన్. విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ ఈ మూవీ హీరో. మూవీ ఎలా ఉందంటే ఇదొక గోల్డెన్ హార్ట్ ఫిలిం అనుకోవచ్చు. అండ్ ఇదొక బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఒక మంచి స్టోరీ. ఇదొక ట్రూ స్టోరీ కూడా. బేస్డ్ ఆన్ ది లైఫ్ ఆఫ్ కబడ్డీ ప్లేయర్ పి గణేశన్ అనే తమిళ్ ఒక కబడ్డీ ప్లేయర్. ఆయన ఒక జీవిత చరిత్ర అండ్ ఆయన ఒక లైఫ్ గోల్డ్ మెడల్ ఎలా సాధించాడు అనేది ఈ మూవీ ప్లాట్ అన్నమాట. మూవీలో జరిగేది మొత్తం స్ట్రగ్లింగ్ మొత్తం స్ట్రగులే జరుగుతుంది అనమాట. తనకి ఇష్టమైన ఆట కబడ్డీ. ఆడడానికి తను ఎంత ప్రయత్నిస్తాడంటే ఇక మనం చెప్పనక్కర్లేదు, అంత ఉంటుంది మూవీలో. అండ్ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే మతాల గొడవల మధ్య కానీ ఆ గొడవల నుంచి తను ఏం నేర్చుకుని ఎలా వెళ్ళాడు అనేది ఈ మూవీలో మెయిన్ ప్లాట్ అన్నమాట. ఇది ఒక మాస్టర్ పీస్ రైటింగ్ అనుకోవచ్చు. మూవీ చూస్తున్నంతసేపు ఒక ఎమోషనల్గా తీసుకెళ్తాడు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా స్ట్రగ్లింగ్స్ కూడా చూపిస్తాడు. ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్ సూపర్. అనుపమ పరమేశ్వరం యాక్టింగ్ కూడా హైలైట్ ఉంది. అండ్ చాలా యూనిక్ లుక్తో కనిపిస్తుంది అండ్ యూనిక్ క్యారెక్టర్గా కూడా కనిపిస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ చేసింది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే పీక్స్. అసలు ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ హైలైట్ ఉంటుంది. అసలు ఒక విలేజ్ని, ఒక సిటీని, ఒక గేమ్ని ఎలా చూపించాడో అంత పర్ఫెక్ట్గా చూపించాడు అనమాట. మ్యూజిక్ కూడా ఆ సీక్వెన్స్ తగ్గట్టు అండ్ ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు, ఆ సినిమాటిక్ షాట్స్ తగ్గట్టు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ లేకుండా ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్లోగా మన మైండ్లోకి ఎక్కుతుంది. అండ్ ఒక సాంగ్ ఉంటుంది, ఇద్దరు పాడారనమాట, యూట్యూబ్లో కూడా హల్చల్ చేసింది. ఏదో తేడాగా ఉందేంటి. ఆ సాంగ్ కూడా హైలైట్ ఉంది. అసలు ఆ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్కటి బాగుంది. చిన్న క్లాసిక్ మాస్టర్ పీస్ మూవీ లాగా మిగిలిపోతుంది జనాల్లో అయితే. అండ్ థియేటర్లో చూసినప్పుడు కూడా సేమ్ నా ఫీలింగ్ కూడా అదే. అండ్ నాకైతే పర్సనల్గా అయితే బాగా నచ్చింది అండ్ బాగుంది కూడా. మనం పెట్టిన టికెట్ ప్రైస్కి వర్త్. మీరు కూడా చూడాలనుకుంటే ఈ మూవీని ఇంకా థియేటర్లో ఉంది, ఆడుతుంది. అండ్ మీరు కూడా వెళ్ళి సినిమాని చూడండి. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది గైస్ బైసన్ మూవీ రివ్యూ.